హాయ్ ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో మనము పశువుల పేడ వర్సెస్ కోళ్ళ ఎరువు గురించి డిస్కస్ చేద్దాము. దేనిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి, దేనిలో మనకు మొక్కకు కావాల్సిన అధికమైన పోషకాలు, అధికమైన సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అనే విషయం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా మనము టెర్రస్ గార్డెన్ చేస్తుంటాము. అలాగే రైతులు కూడా పొలాల్లో పశువుల పేడ ఉపయోగిస్తూ ఉంటారు. కాకపోతే ఏది బెస్ట్, పశువుల ఎరువు బెస్టా లేదంటే కోళ్ళ ఎరువు బెస్టా అనే విషయము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. క్షుణ్ణంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేనిలో ఎంత నత్రజని దేంట్లో ఎక్కువ ఉంది, భాస్వరం దేంట్లో ఎక్కువ ఉంది, పొటాషియం దేంట్లో ఎక్కువ ఉంది అనే విషయం తెలుసుకుందాము. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము ఎన్పికే గురించి తెలుసుకోవాలి. ఎన్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, కే అంటే ఏంటి, అది మొక్కలోని ఏ భాగం పనిచేస్తుంది అనే విషయం తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనము యూరియా బస్తాల మీద కానీ ఎరువుల బస్తాల మీద కానీ అబ్జర్వ్ చేస్తే కనుక ఎన్పికే అనేది రాసి ఉంటుంది. అదేమంటే ఆ మూటలో ఉన్న ఎరువు ఎంత శాతము నత్రజని కలిగి ఉంది, ఫాస్ఫరస్ కలిగి ఉంది, పొటాషియం కలిగి ఉంది చెప్తుంది. ముందుగా నత్రజని ఫ్రెండ్స్ ఏంటంటే నత్రజని అనేది మొక్క ఆకుల మీద పనిచేస్తుంది. ఆకులు బాగా పచ్చదనంగా ఉండడానికి పనిచేస్తుంది. అలాగే నత్రజని మొక్క పెరుగుదలలో కూడా బాగా పనిచేస్తుంది. మీరు గమనించినట్లయితే రైతులు యూరియా చల్లిన తర్వాత పొలంలో ఆకులు మొత్తం పసుపుగా ఉన్న మొత్తము పచ్చ కలర్లోకి మారిపోతుంది. అంటే యూరియా అనేది ముఖ్యంగా ఆకుల మీద పనిచేస్తుంది, ఆకుల పెరుగుదలకి, చెట్టు పెరుగుదలకి పనిచేస్తుంది. పి అంటే ఫాస్ఫరస్ ఫ్రెండ్స్. ఫాస్ఫరస్ అనేది మొక్క యొక్క వేర్ల మీద, ముఖ్యంగా మొక్క యొక్క వేర్ల మీద బాగా పనిచేస్తుంది ఫాస్ఫరస్ అనేది. అదేవిధంగా మొక్కలో పుష్పాలు కానీ, ఫలాలు కానీ, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బాగా ఇంప్రూవ్ అయ్యేకి ఫాస్ఫరస్ అనేది ముఖ్యంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పొటాషియం ఫ్రెండ్స్. పొటాషియం అనేది భూమిలో ఉన్న నీటిని గ్రహించుకోవడానికి పొటాషియం అనేది తోడ్పడుతుంది. అండ్ మనం వేస్తాం కదా మిగతా ఎరువులు, అవి కూడా గ్రహించుకోవడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఓవరాల్గా ప్లాంట్ డెవలప్మెంట్లో పొటాష్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎన్పికే అంటే. ఇప్పుడు కోళ్ళ ఎరువులో అండ్ ఆవుల ఎరువులో ఎన్పికే లెవెల్స్ ఏ దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటాయి అనే విషయం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, 1 kg ఆవు ఎరువు అనేది తీసుకుంటే కనుక అందులో నైట్రోజన్ అనేది 1.6% ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది 1.1 ఉంటుంది, పొటాషియం అనేది 0.95% ఉంటుంది. ఫ్రెండ్స్, అదే 1 kg కోడి ఎరువు కనుక తీసుకున్నట్లయితే అందులో నైట్రోజన్ అనేది 4.5% ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది 2.4% ఉంటుంది, పొటాషియం అనేది 2.3% ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం మెగ్నీషియం కూడా ఉంటుంది. మెగ్నీషియం అనేది 0.6% ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారుగా కోళ్ళ ఎరువులో పశువుల ఎరువు కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. గార్డెన్స్ పెంచేవాళ్ళు కూడా, టెర్రస్ గార్డెన్స్ పెంచేవాళ్ళు, రైతులు కూడా కోళ్ళ ఎరువు ఎక్కువ ఉపయోగించడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళకి కానీ, రైతులకు కానీ వీడియో షేర్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే నా ఛానల్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.